నీళ్లు అన్నానికి దూరమా? కాదు కదా. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని విమర్శించకూడదు, చెడు పనులు చేయకూడదు. ఇలా మనసుని, మాటని, నాలుకను, మర్మంగాలను కాపాడుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. ఇదే నిజమైన ఉపవాసమని రంజాన్ నేర్పిస్తుంది. మన మనసుని, మన ఆలోచనలని, మన నాలుకని, మన యొక్క మర్మాంగాలను కూడా కాపాడుకోమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఇది కేవలం రంజాన్లోనేనా అంటే కాదు. మొత్తం మన జీవితం మొత్తం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి సెకండు, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే, మనం ఎన్ని లక్షల కోట్ల మధ్యలో ఉన్నా, లేదా ఒంటరిగా ఉన్నా, 4 రూముల మధ్యలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, సముద్రం మధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ప్రతి క్షణం మనల్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఉదాహరణకి నేను ఒక చిన్న విషయం చెప్తా. అదేమిటంటే, ఒక వ్యక్తి ఒక గురువు గారి దగ్గర తక్వా అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి, ఈ యొక్క విషయాల యొక్క జ్ఞానం నేర్చుకున్నాడు. అంటే దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనే యొక్క విషయం గురించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జ్ఞానం నేర్చుకున్నాడు. తర్వాత కొంతమంది జ్ఞానం నేర్చుకున్నారు ఆయన దగ్గర, ఒక వ్యక్తి కాదు, కొంతమంది నేర్చుకున్నారు. వారికి ఆ యొక్క ఉపాధ్యాయుడు, వారి యొక్క గురువు గారు ఒక ఎగ్జామ్ పెడతాడు. ఏంటది? వారికి ఒక కోడి ఇచ్చి, ఎవరు చూడని చోట ఈ యొక్క కోడిని జబా చేసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు అందరూ వెళ్తారు, అందరూ జబా చేసుకొని వస్తారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం జబా చేయకుండా వస్తాడు. అతడు ఒక గుంతలోకి వెళ్తాడు, చీకట్లోకి వెళ్తాడు, ఒక రూమ్లోకి వెళ్తాడు, అడవిలోకి వెళ్తాడు, ఎక్కడెక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతను ఆ యొక్క కోడిని జబా చేయకుండా, అలాలు చేయకుండా అలానే తిరిగి తీసుకొస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని ఈ యొక్క గురువు గారు అడుగుతారు, ఏమని, ఎందుకు నువ్వు దీన్ని జబా చేయలేదు అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎవ్వరు చూడని చోట దీనిని హలాల్ చేసుకొని లేదా జబా చేసుకొని రమ్మని చెప్పారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను, నా సృష్టికర్త, నా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడు అనే ఈ యొక్క నమ్మకంతో, ఏదైతే తక్వా మరియు తౌహీద్ అనే ఈ యొక్క నమ్మకంతో ఆయన ఉన్నాడో, అల్హమ్దుల్లా, అప్పుడు ఆ యొక్క గురువు గారు చెప్పారు ఏంటి, ఇది నిజమైన తక్వా. అల్హమ్దుల్లా, తౌహీద్, ఏకదైవారాధన మరియు నిజమైన తక్వా అంటే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు కలిగి ఉండటం అంటే ఇది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి ఇటువంటి తక్వాని, ఇటువంటి తౌహీద్, ఇటువంటి తక్వాని మనకి రంజాన్ నేర్పిస్తూ ఉంది. ఇది కేవలం రంజాన్ నెలలోనేనా అంటే కాదు. ఇది మన జీవితంలో బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా ఇదే తౌహీద్, ఇదే తక్వాతో నడవాలి అని నేర్పిస్తూ ఉంది రంజాన్. ఇక సమానత్వం మరియు సోదరభావం కూడా రంజాన్ నేర్పిస్తూ ఉంది. మసీదులో ప్రార్థనలు చేసేటప్పుడు, లేదా ఇఫ్తారు విందులో కానీ, సహరీల్లో కానీ కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేయడం, ఇక్కడ మతం, కులం భేదం లేకుండా, రంగు తేడా లేకుండా, ప్రాంతాలు తేడా లేకుండా